మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. కానీ బట్ స్టేకింగ్ యువర్ కెరీర్ కదా. నువ్వు నీ మీద ప్రొడ్యూసర్లు నువ్వు రైజింగ్ టైడ్ RX100తో ఒక నాట్ దట్ హీరో కేమ్ అని కాదు, ఒక హోప్ వచ్చినట్టుగా వచ్చావు నువ్వు. యూ కేమ్ లైక్ ఏ హోప్, నాట్ ఎ హీరో. నేను కూడా హీరో సినిమాలో హీరోగా చేయొచ్చు, వాట్ ఈజ్ ఇట్ కాదు, బట్ యూ కేమ్ లైక్ ఏ హోప్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. బట్ అలా టైంలో నువ్వు హ్యాపీజాడ్గా నీకు పూర్తిగా కన్విన్స్ కాకుండా కథని ఎందుకు చేయవలసి వచ్చింది? నేను పూర్తిగా కన్విన్స్ కాలేదు అనట్లేదు సార్, బట్ ఈ సినిమా కథలు అంటే ద టైప్ ఆఫ్ స్టోరీ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ టచెస్ ద హార్ట్. ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీస్ ప్రతిసారి దొరకవు. ఆఫ్టర్ దిస్ ఆల్సో మళ్ళీ దొరక్కపోవచ్చు నాకు ఈ టైప్ ఆఫ్ స్టోరీ, వేరేలాగా దొరుకుతుంది. కానీ నేను హిట్ అవుతుందని నమ్మే చేసే సార్. నేను చేసిన సినిమా సక్సెస్ అవుతుంది. ఇది గతంలో సినిమాలు కూడా ఏది ఒప్పుకున్న రోజు RX100 తర్వాత RX100 ఆ రోజు నాకున్న నాలెడ్జ్కి ఈ రోజు ఇఫ్ ఐ గో బ్యాక్ అండ్ సీ దట్స్ ద రైట్ పాయింట్. ఇఫ్ ఐ గో బ్యాక్ అండ్ సీ నేను ఆబ్వియస్లీ నాకు అది మిస్టేక్ అని తెలుస్తుంటుంది. ఐ వుడ్ టెల్ దట్ గై ఆ రోజు ఉన్న కార్తికేయకి, అరే ఇది ఈ సో మిస్టేక్ రా అని. బట్ ఆ రోజు నాకున్న నాలెడ్జ్కి 100% నేను RX100 రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయ్యింది. దాని తర్వాత కథలు విన్నాను, 3-4 నచ్చినాయి, ఇన్న లాట్స్ ఆఫ్ ఆ లాట్లో ఆ 3-4 ఓకే చెప్పేశాను. అవి రిలీజ్లు అయినాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్లో మిస్టేక్ జరిగింది, ఒక టైప్లో ఏదో అవి నడిచిపోయాయి. ఏంటా మిస్టేక్స్ ఇప్పుడు నువ్వు రికలెక్ట్ చేసుకుంటా? బికాస్ ఐ టెల్ యూ వన్ థింగ్, డోంట్ ఫీల్ దట్ దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్లేస్ బికాస్ యువర్ ఫ్యాన్స్ ఆర్ లిజనింగ్ టు దిస్. సార్ నువ్వు మాట్లాడే మాటలు ఎందుకంటే మా హీరో అప్పుడు పొరపాటు చేశాడు, ఈజ్ జెన్యున్, ఆనెస్ట్గా చెప్తున్నాడు అనే వాళ్ళల్లోని ఒక ఫుల్నెస్, నువ్వు ఫుల్గా కనిపిస్తావు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ గ్రోయింగ్ హీరో. వాట్ ఆర్ దోస్ మిస్టేక్స్ నువ్వు కనుక అక్నాలెడ్జ్ చేయాలి. ఎస్ సార్, నా మిస్టేక్ ఇది సార్, నేను సినిమాకి మారుతా సార్. సపోజ్ గునా 369 దట్ ఈస్ సంథింగ్ నేను చాలా మనసుకి, అది కూడా చాలా నాకు నచ్చిన సినిమా కాబట్టి చెప్తున్నా. ఆ రోజు ఒప్పుకున్న రోజు. సో అసలు చెప్దాం అనుకున్న పాయింట్ కానీ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కానీ నాకు బాగా ఎక్కినాయి. అందులో ఫస్ట్ హాఫ్ నేను ఆ కథ ఒప్పుకునేటప్పుడు నాకు స్టార్టింగ్ విన్నా, ఇంటర్వెల్ విన్నా, క్లైమాక్స్ విన్నా, ఆ మధ్యలో డ్రైవ్ విన్నా, సెకండ్ హాఫ్ డ్రైవ్. ఐ వాజ్ సోల్డ్, భలే ఉందండి అని ముందుకెళ్ళిపోయాను. దాని తర్వాత తెలియకుండా నేను ఆర్ ద డైరెక్టర్ ఆ ఫస్ట్ హాఫ్ ఎలా సీన్ టు సీన్ కేర్ ఓకే, ఓవరాల్గా పాయింట్ ఓకే, కానీ ఆ సీన్ టు సీన్, ఈ సీన్ నుంచి ఈ సీన్ కనెక్షన్ ఏంటి, ఈ సీన్ నుంచి ఈ సీన్ కనెక్షన్ ఏంటి, ఇది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎంత ఎంగేజింగ్గా చెప్తున్నావు, కథ ముందుకు వెళ్తుందా, సీన్ ఆపేసి చెప్తున్నావా అనేది ఎక్కువ పట్టించుకోవాల్సింది. నేను ఈ ఇంటర్వెల్ది, క్లైమాక్స్ది ఇది చూసుకొని ఇది మిగతాది వదిలేసా. ఓకే, సో దట్ షుడ్ హ్యావ్ బీన్ టేకెన్ మోర్ కేర్ అండ్ ఐ షుడ్ హ్యావ్ బీన్ మోర్ కేర్ఫుల్ ఆ విషయం, మోర్ ఇన్వాల్వ్డ్. అండ్ ఈ సినిమాకి ఎలాగ ఇన్వాల్వ్ అయ్యావో వాటికి కూడా ఇన్వాల్వ్ అంటే నాకు అంటే చెప్పాలంటే ఇప్పుడు ఉన్నంత టాలెంట్ అప్పుడు లేదు సార్ నాకు. టాలెంట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎస్, అంటే ఏబుల్ టు జడ్జ్ థింగ్స్. ఓకే, ఐ యూస్ టు అంటే నాకున్నంతలో చేసేవాడిని. ఆ ఒక్కొక్క సినిమా వర్క్ అవ్వదు. బట్ డోంట్ యు థింక్ డూయింగ్ గ్యాంగ్ లీడర్ దట్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్ ఇస్ ఎ మిస్టేక్? ఐ డోంట్ థింక్ సో సార్, బికాస్ ఐ అగ్రీ, నేను హీరోలాగా చేసిన ఫిలిమ్స్కి వాట్ మిస్టేక్స్ ఐ డిడ్, బట్ గ్యాంగ్ లీడర్ నాకు ఇన్ఫ్యాక్ట్ నా కెరీర్కి హెల్ప్ అయిందని నేను ఫీల్ అవుతున్నా. బికాజ్ నేను అప్పటి వరకు ఒక ఇంటెన్స్ క్యారెక్టర్ RX100 ఈ టైప్లో నేను చూశారు. కానీ when I got a movie of that scale and the importance of my character in the movie, it's not any random villain role where I just go beaten up by the hero, go stray about it. నేను ర్యాండమ్గా డైలాగ్స్ హీరో నా మీద ఇంకో పని చేసేసి వెళ్ళిపోతుంటే నేను చూస్తూ ఉండడం, ఈ టైప్ ఆఫ్ సీన్లు కూడా ఉండవు, ఆ టైప్ ఆఫ్ అప్రోచ్ కూడా ఉండదు ఆ క్యారెక్టర్. అంటే నేను అడిగేది, నువ్వు హీరోగా ఎదుగుతున్న టైంలో అలాంటి క్యారెక్టర్ చేయడం వల్ల నీకేం ప్రయోజనం ఒరిగింది? ఎందుకంటే నాకు ఆ క్యారెక్టర్ ఇప్పుడు నేను ఈ హీరోలాగా నా మార్కెట్ ఇది, నేను ఇది చేస్తున్నా అనే స్టేజ్ ఇంకా లేని టైంలో చేసిన సినిమా. ఇప్పటికీ నాకు స్టేజ్ వచ్చేసిందని నేను చెప్పట్లేదు. ఇట్ వాజ్ రైట్ ఆఫ్టర్ RX100
వేర్ మై మార్కెట్ అండ్ ఆల్ వర్ నాట్ పీపుల్ స్టార్టెడ్ లైకింగ్ మీ, ఐ వాజ్ బీయింగ్ అప్రోచ్డ్ ఫర్ స్క్రిప్ట్స్, బట్ నా మార్కెట్ ఇది, నేను ఈ టైప్ ఆఫ్ హీరోని అనేది ఇంకా 100% ఏది సిమెంట్ ఏం అవ్వలేదు అప్పటికి. అలాంటి టైంలో నాకు ఈ ఛాన్స్ వచ్చింది గ్యాంగ్ లీడర్లో. ద మూమెంట్ ఐ హర్డ్ దిస్, నేను ఫస్ట్ వద్దనుకున్నా. అంటే నాకు జస్ట్ ఆఫర్, నాని గారు హీరో, విక్రమ్ కే కుమార్ గారు డైరెక్టరు, నేను విలన్కి అడుగుతున్నారు అని అంటే వద్దని చెప్పి నాకు విక్రమ్ గారు ఫోన్ చేసి ఒకసారి కథ వింటావా అన్నారు. నేను సరే మీరు నో చెప్దామనే, సరే ఎవరైనా అసిస్టెంట్ని పంపించండి, వాళ్ళు తను వినేసి నేను ఒపీనియన్ చెప్తానని చెప్పా. ఎందుకు నో చెప్పడానికి ఈజీ ఉంటుందని, ఆయనకు నో చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. హీరోలు చాలా లేయర్స్ పెడతారు కదా. అంటే ఇప్పుడు ఆయనకి వచ్చి నేను ఒంగోలులో షూట్ చేస్తున్నా, అప్పుడు ఆయన ఒంగోలు దాకా వచ్చి గునా 369 ఓకే షూట్ చేస్తున్నప్పుడు ఆయన వచ్చి నాకు కథ చెప్పి నేను నో అంటే అంటే పెద్ద ఆబ్వియస్లీ ఐ వుడ్ వాంట్ టు వర్క్ విత్ హిమ్ యాజ్ ఎ హీరో లేటర్ ఇన్ ఫ్యూచర్. సో నాకు ఆ ఆక్వర్డ్నెస్ నాకు ఆయనతో వద్దు అన్నట్టు అనుకున్నా. బట్ లేదు నేను వస్తా, నేనే చెప్తా అన్నారు. సరే సార్ అన్నా, అయితే సావు అన్నావా? అలా అనలేదు. సరే సార్, బట్ అంత ఎఫర్ట్ ఎందుకని అన్న ఉద్దేశం. అదే. బట్ స్టిల్ ఆయన వచ్చారు. బట్ ద మూమెంట్ ఈ స్టార్టెడ్ నరేటింగ్ హాఫ్ మొత్తం అయిపోయిన టైంకి ఐ వాజ్ సోల్డ్. బికాజ్ ఆ క్యారెక్టరు ఏమీ నేను చెప్పినట్టు అలా ఉండదు. ర్యాండమ్గా వచ్చి హీరోతో తన్నులు తినడం అట్లా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. దానికి వేరే గ్రాఫ్ ఉంది ఆ క్యారెక్టర్కి. ఆ క్యారెక్టర్కి ఉండే గ్రాఫ్ కానీ, ఆ క్యారెక్టర్కి ఒక ఎయిమ్ ఉంటుంది. వాడు అసలు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో రీజన్ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. వాడు యాజ్ సచ్ ఈస్ వెరీ అంబిషియస్ పర్సన్. వాడు ఒక పెద్ద రేసర్ అవుదాం అనుకుంటాడు, ఆ కళ కోసం చేస్తాడు. అందులో ఆ అంబిషన్ పిచ్చి ఎక్కువ అయిపోయి చేసిన మిస్టేక్స్ లాగా ఉంటాయి. అండ్ వాడి చుట్టూనే కథ బేస్డ్ అయి ఉంటుంది. అండ్ వాళ్ళలో ఒక స్వాగ్ ఉంటుంది. సో నాకు ఎప్పుడన్నా యాంటీ హీరో టైప్ ఆఫ్ క్యారెక్టర్లు నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు కొన్ని బాగా నచ్చిన క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. ఏంటవి? అజిత్ గారిది వాలి ఉంటుంది, డబుల్ యాక్షన్లో. అవును, డబుల్ రోల్ సిమ్రన్ అండ్ అజిత్. ఆ సినిమా నాకు భలే ఇష్టం. అందులో పర్ఫార్మెన్స్ కానీ ఎప్పుడన్నా హీరోస్ ఎప్పుడన్నా కొంచెం ఆ నెగిటివ్ షేడ్ చేసినప్పుడు నాకు ఎప్పుడు ఇంట్రెస్టింగ్. యూ కెన్ షో యువర్ టెన్నర్ కదా ఇన్ దట్. హీరోస్ ఆ నెగిటివ్ షేడ్ చేయడం అనేది నాకు ఎనీ టైం నాకు పర్సనల్గా కూడా చాలా ఇష్టం. ఓకే. ఇప్పుడు వాలి 1 2 ఐ వుడ్ సే టెంపర్. ఓ జూనియర్ ఎన్టీఆర్స్. 3 ఇంకేమున్నాయి? ఐ థింక్ గోపీచంద్ గారు స్టార్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. అవును, జయం అవన్నీ. జయం సినిమా. సో ఆయన అప్పటికీ హీరో కాదు, ఒక చేస్తున్నారు. బట్ అది నాకు చాలా అరే మస్త్, అంటే హీరో ఏంటి వీళ్ళు ఇదేంటి అన్నట్టు పక్కన పెడితే సినిమా ఇంటికి వెళ్ళాక నాకు గోపీచంద్ గారు గుర్తుండే ఆ సినిమా చూసి. ఓకే. సో అజిత్, జూనియర్ ఎన్టీఆర్ అండ్ గోపీచంద్, ఈ ముగ్గురు నిన్ను ముగ్గులోకి దించేశారు గ్యాంగ్ లీడర్ సినిమా, అంతేనా? అండ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్, పెద్ద డైరెక్టర్. మేబీ అంటే నేను అదే ఇప్పుడు ఎవరైనా కొత్త డైరెక్టర్ ఉంటే నేను ఆయనకు చాలా ఇష్టమైన డైరెక్టర్. ఆయన తీసిన మనం కానీ 24 కానీ ఇప్పుడు 24 ఆయన కూడా చేశారుగా. 24లో సూర్య క్యారెక్టర్ నెగిటివ్ షేడ్. సో 4 రజనీకాంత్ గారు రోబో, చంద్రముఖి పాటలో ఆయన సో చాలా ఇన్సిడెంట్స్ నాకు ఇప్పుడు ఇమీడియట్గా అంటే ఆలోచించాల్సి. బట్ నువ్వు ఆ నెగిటివ్ టచ్ లేదా ఏదో ఒక తెలియని ఒక షార్ప్నెస్, హీరోకి అంత షార్ప్నెస్ ఉండదు. అవును, వీళ్ళు దీస్ పీపుల్ యాక్ట్ స్మార్ట్ కదా. నెగిటివ్ రూల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ స్మార్ట్ గా బిహేవ్ చేస్తారు సినిమాలో. అది రైటర్స్ సపోర్ట్ కూడా వాళ్ళకు ఉంటుంది. సో నువ్వు ఆ గ్యాంగ్ లీడర్ చేయడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. అవును, నాట్ విక్రమ్స్ క్యారెక్టర్ ఆర్ విక్రమ్స్ స్క్రిప్ట్. విక్రమ్ స్క్రిప్ట్ నుంచి వచ్చినవే కదా సార్ ఈ క్యారెక్టర్. అంటే నేను అన్ని మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు. ఎగ్జాక్ట్లీ, మంచి ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు, సూపర్లేటివ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చావు. అవుట్ స్టాండింగ్. సో ఆ అవుట్ స్టాండింగ్ లెవెల్ ఆఫ్ క్యారెక్టర్ విక్రమ్ గారే కదా సార్ రాసింది. ఎగ్జాక్ట్లీ. నాకు ఆయన కథ చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్ అంత స్కోప్ ఉంది. సో యాజ్ ఎ హీరో నాకు హీరో లాగా నేను చేస్తున్న కెరీర్కి ఇది హెల్ప్ అవుతుంది అని నాకు వచ్చిన బిలీఫ్ ఆ నరేషన్ అయిపోయిన తర్వాత. దానివల్ల నేను ఆ సినిమా యాక్సెప్ట్ చేసినట్టు చేసిన తర్వాత కూడా ఈవెన్ ఆఫ్టర్ RX100 నాకు చాలా ఏరియా US అలాంటి ఎక్కువ నా సినిమాలు వెళ్ళని మార్కెట్లో పీపుల్ నో మీ త్రూ గ్యాంగ్ లీడర్.
వెళ్ళినప్పుడు అరే నా సినిమాలో చాలా బాగా అనిపించావు, నువ్వు హీరోలా అనిపించావు ఆ సినిమాలో, ద వే నువ్వు పోర్ట్రే చేసిన విధానం చాలా బాగుంది. ఐ కీప్ గెట్టింగ్ దట్ ఎవ్రీవేర్. సో గ్యాంగ్ లీడర్ ఇస్ వన్. అండ్ నాని వింటే ఏమనుకోడా? ఏదండి నాన్నగారు అమెరికా వాళ్ళు నువ్వే హీరోలో ఉన్నావంటే నేను కూడా అన్నా సార్. బట్ యా కమాన్ బట్ చాలా బాగా మాట్లాడుతున్నావు వాళ్ళు, నీకు తెలుసో లేదో. అవునా సార్? ఎస్ ఐ కెన్ సే సార్, థ్యాంక్ యూ సార్. సో యా, సో ద వే దే ఎండ్ ఇప్పుడు వాళ్ళకి నేను ఓన్లీ ఆ క్యారెక్టరే చేస్తే మంచి విలన్ దొరికాడు అనుకుంటారేమో. బట్ నేను RX-100 ద్వారా ఆల్రెడీ తెలుసు, యాజ్ ఎ హీరో తెలుసు, ఆ సినిమా చూస్తున్నా, నేను హీరోలాగా సినిమాలు చేస్తున్నా. సో ఆ రోల్ ఇంపాక్ట్ నా ఈ సినిమాల మీద ఉంటుంది. ద వే దే సీ మీ విల్ బి మోర్ హీరోయిక్. అండ్ ఈవెన్ ద డైరెక్టర్స్, ద రైటర్స్ రైటింగ్ రోల్స్ ఫర్ మీ గ్యాంగ్ లీడర్ తర్వాత చెప్పాలంటే అప్పటి వరకు ఉన్న ఒక రగ్గడ్నెస్ నుంచి ఒక స్టైలిష్ రోల్ చేశా కదా, స్టైలిష్ యాక్షన్ ఓరియంటెడ్ది. సో ఒక స్టైలిష్ ఇమేజ్, అదే నువ్వు ఇందాక మంచి మాట అన్నావు, స్వాగ్ అన్నావే, ఆ స్వాగ్తో ఉన్న క్యారెక్టర్స్ అవి రాయడం స్టార్ట్ చేశారు నాకు. సో నాకు వచ్చాయా నీకు విలన్ క్యారెక్టర్స్ అలాంటివి తక్కువ తర్వాత? అంటే నాకు చాలా ఆఫర్స్, చాలా కాదు కొన్ని ఆఫర్స్ వచ్చినాయి. బట్ నాకు నిజంగా ఈ ఇంపాక్ట్ నా గ్యాంగ్ లీడర్ ఒక లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఇచ్చింది. దాన్ని మించిన ఇంపాక్ట్ ఆ లెవెల్ ఆఫ్ క్యారెక్టరు, ఆ టైప్ ఆఫ్ నేను ఏదైతే ఆ క్యారెక్టరు నేను హీరోలాగే చూస్తా. సో ఆ క్యారెక్టరైజేషన్ నాకు నా స్టోరీలో నేను చూసుకున్నప్పుడు అది హీరోలాగా అనిపిస్తే నేను చేస్తాను, లేకపోతే చేయను. సో నేను నో చెప్పినవి కూడా ఉన్నాయి. అంటే నీకు హీరోలాగా అనిపించాలి నువ్వు కథ వింటే. నాకు నేను హీరోలాగా అనిపించాలి, ఆ క్యారెక్టర్ ప్రకారం ఆ క్యారెక్టర్ హీరోనే అనిపించాలి. ఓకే, అది నాకు వలిమేలో కూడా వచ్చింది కాబట్టి చేశాను. ఇది అఫ్ కోర్స్ అజిత్ గారు ఉన్నారు, అవన్నీ తమిళనాడులో కొత్త మార్కెట్ నాకు యూజ్ అవుతుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఆ క్యారెక్టర్ నాకు అలా అనిపించకపోతే ఇవన్నీ ఉన్నా చేసేవాడిని కాదు. దాని తర్వాత కూడా ఆ పెద్ద సినిమాల్లో ఇలాంటివి ఏమన్నా వచ్చినా కూడా నేను నో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ప్రస్తుతానికి చేయట్లేదు కూడా నేను. ఇంకా నోగా సార్, నేను నాకు వచ్చినవి నాకు నచ్చనివి నో చెప్పా. మేబీ ఏదన్నా నాకు మళ్ళీ అంత నా లోపల నుంచి క్రియేట్ చేయగలిగే వాట్ సమ్మన్ కెన్ మేక్ మీ ఫీల్ లైక్ అరే ఐ లీవ్ ఎవ్రీథింగ్, ఐ వాంట్ టు ప్లే దిస్ క్యారెక్టర్ అనే లెవెల్ ఆఫ్ క్యారెక్టర్ నాకు ఎవరన్నా డైరెక్టర్ రాసి తీసుకొస్తే ఐ విల్ డూ. You will do. Yeah. Against every offer. Yes. Yes. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.